హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ కారం అన్నమాట. చూసారు కదా వంకాయ కారం ఎంత కలర్ఫుల్గా ఉందో. దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, రాండి చూద్దాం. వంకాయలు ఇలా మొత్తం ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. మీరు నూనె వంకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకున్నా సరిపోతుంది, కానీ మేము ఇలానే పొడుగుతో కట్ చేసుకుంటాం అన్నమాట. బాగా కుక్ అవుతుంది, బాగుంటుంది. 2 పెద్ద ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. 2 ఎర్రగడ్డలు బాగా ఇలా కట్ చేసుకొని చూడండి. మొత్తం ఇలా వంకాయలన్నీ ఇలా నీళ్ళల్లో సాల్ట్ వేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వంకాయలన్నీ మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, నూనెలోనే మగ్గుతుంది కాబట్టి. మీరు మిక్సీ ఉంటే మిక్సీ వాడచ్చు, మేమైతే రోలే వాడుతున్నాం అన్నమాట. సాల్ట్ వేసుకొని అందులో కారం పొడి వేసుకోవాలన్నమాట. మనము ఎన్ని వంకాయలు తీసుకున్నాం, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోవాలా. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అలానే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు. చూడండి మొత్తం ఇలా అన్నీ వేసేసుకోవాలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము ఎర్రగడ్డలు పొడుగుతో కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని అంతా మెత్తగా దంచుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా దంచుకోండి. మీరు మిక్సీకి అయితే కనుక పక్కగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోకూడదు. ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చేంత వరకు దంచుకోవాలి. చూడండి ఇట్లా ఒక గోళం పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం వాటర్ యూజ్ చేయం కాబట్టి. ఈ కారం వచ్చేసి 3 డేస్ ఉంటుంది, అసలు చెడిపోదు కూడా. ఇలా వంకాయలన్నీ నీళ్ళల్లో నుంచి నీట్గా తీసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలా. మీరు కావాలంటే తాలింపు గింజలు అవి వేసుకోండి, మేము అవి తిన్నాం కాబట్టి స్కిప్ చేసేసామన్నమాట. ఇవన్నీ మొత్తం తీసేసుకోవాలా. ఇప్పుడు మనము పచ్చగా దంచుకున్నాం కదా కారము, అదంతా ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత